సో హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో చాలా డేస్ అయితే అయింది మా మమ్మీని హాస్పిటల్ కి జాయిన్ చేసిన తర్వాత. సో ఇంతవరకు అయితే వ్లాగ్స్ అయితే చేయలేదు. సో మా మమ్మీ హెల్త్ అయితే ఇప్పుడు కొంచెం బాగుంది అండ్ ఆల్ ఓకే. మెడికేషన్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో మన కేరళ ట్రిప్ తర్వాత నేను ఇప్పటి వరకు అయితే ఏ రైడ్ కి వెళ్ళలేదు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టిందని. సో నేను బైకింగ్ బ్లాగ్స్ కూడా చేసి ఆల్మోస్ట్ 1 year అయితే అయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు మీకోసం మళ్ళీ బైకింగ్ రైడ్ అయితే తీసుకొచ్చేసా. ఎక్కడికో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. సో ఈ రోజు డే 1. ఫస్ట్ మనం ఒంగోలు నుంచి చెన్నై అయితే వెళ్ళాలి. చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ బైక్ ఉంది, బైక్ తీసుకొని ఇంకా రైడ్ కి అయితే వెళ్దాం. సో లేట్ లేకుండా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి రిఫర్ అయితే చేయండి. మనమైతే ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళి కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం. ఇది గ్రూప్ రైడ్ గైస్, ఇది గ్రూప్ రైడ్. ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ అయితే వస్తున్నారు. ఇందులో గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. మీకు 25 మెంబర్స్ అయితే వస్తున్నారు. ఇందులో గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. మీకు మంచి ఫన్ ఉంటది. సో వీడియో లాస్ట్ వరకు ప్రతి వీడియో అయితే చూడండి, మీకు బాగుంటది. నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇందులో పెట్టాను అనమాట. సో వ్లాగింగ్ గేర్ అంతా వచ్చేసి ఇందులో పెట్టాను. సో దీనిలో వచ్చేసి షూస్, రైడింగ్ గేర్స్ మొత్తం ఇందులోనే ఉన్నాయి. ఇందులో వచ్చేసి గోప్రో యాక్సెసరీస్ అన్ని ఉన్నాయి అండ్ హెల్మెట్, గోప్రో అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా మనం ఇక్కడ నుంచి ఫస్ట్ బయలుదేరి ఒంగోలు అయితే వెళ్ళిపోయి, మనకి ఇప్పుడు ట్రైన్ అయితే ఉంది, ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేసి ఇంకా డైరెక్ట్ గా చెన్నై అయితే వెళ్ళిపోతాం. ఈ రోజు వీడియో మొత్తం అయితే చెన్నై వ్లాగ్ గైస్. ఈ రోజు వీడియో మొత్తం అయితే చెన్నై వ్లాగ్ గైస్. చెన్నై వ్లాగ్ ఉంటది, చెన్నై రీచ్ అయినంత వరకు. సో రేపు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు మొత్తం మోటో వ్లాగింగ్ అయితే ఉంటది అనమాట, గ్రూప్ రైడ్. లిటరల్ గా ఈ రోజు మార్నింగ్ నుండి కష్టాలు పడుతూనే ఉన్నా. అంటే ఎలా కష్టపడుతున్నానంటే నాకే అర్థం కావట్లేదు అనమాట. అలా ఉంది సిచ్యువేషన్. అసలు మార్నింగ్ వచ్చేసి హైడ్రేషన్ ప్యాక్ అయితే మర్చిపోయాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాక. బైక్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందంటే అన్ని ఐటమ్స్ తర్వాత హైడ్రేషన్ ప్యాక్. అది లేకపోతే చాలా చాలా కష్టం. సో ఇంకా దాన్ని తెచ్చుకున్నాను అనమాట. వేరే వాళ్ళకి ఇచ్చి పంపించారు. అది వచ్చినంత వరకు నేను హైవేలో అయితే వెయిట్ చేశాను. అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ ఇప్పుడు చూడండి, ఎప్పుడు వచ్చినా ఒంగోలు ట్రాక్ అయితే వదలతలేదు నన్ను. ట్రాక్ లో నడుచుకుంటూ వెళ్తున్నా. ఎంత లగేజ్ ఉంది చూడండి. ఇదిగో చేతిలో ఒక లగేజ్, బ్యాక్ సైడ్ ఒక బ్యాగ్, ఇక్కడ ఒక హెల్మెట్, గోప్రో కూడా ఇక్కడే ఉంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో ఇంకా చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. అది గాయస్. బట్ చాలా అంటే చాలా, ఎలా చెప్పాలి, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎందుకంటే చాలా ఇయర్స్ అయితే అయిపోయింది అనమాట. 1.5 year అయింది